మేమందరం ఆయన గెలిచే వరకు కూడా కృషి చేస్తాం. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా ఓట్లేసి ఆయన్ని తప్పకుండా గెలిపించారు. మరొక విషయం, ఇక్కడ కులం ప్రాంతం ఏదీ లేదు అన్నటువంటి వాతావరణంలో మీరు ముందుకు వచ్చామని చెప్తున్నారు. అలాగే మీకోసం నిలబడినటువంటి నాయకుడి కోసం మీరు ఇవాళ నిలబడాలి అనే దాంట్లో రాజకీయం ఏమీ లేదు అన్నారు. సో ఒక సామాజిక బంధం, అలాగే తండ్రిగా అన్నగా మీ మీద తీసుకున్నటువంటి ఒక జాగ్రత్త, ఇట్ ఈస్ ఓన్లీ ఇన్స్పిరేషన్. అవునండి, కేవలం ఇన్స్పిరేషనే. మీరు ఇండస్ట్రీలో ఏ ఆడపిల్లని అడిగినా కూడా వెనకాల ఆయన ఉన్నారు అన్న ధైర్యం, అది అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి కాదు, అప్పుడు మాకు 2000లో వచ్చిన వాళ్ళకి ఆయన అసలు ఎంతో అండగా నిలబడేవారు. ఎందుకంటే ఇక్కడ అందరు అప్పట్లో కొంచెం గూండాయిజం అది చాలా, ఆడపిల్లలు ఒంటరిగా తిరగలేని స్టేజ్. ఆ ఇండస్ట్రీ నుంచి మేము 2-3 షూటింగ్స్ అయితే వెళ్ళడం అవన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేవి. కానీ వీళ్ళున్నారన్న ధైర్యంతో అర్ధరాత్రి 1 గంట కానివ్వండి, 2 కానివ్వండి, 3 కానివ్వండి, ఏ టైంలో అయినా సరే ధైర్యంగా వెళ్ళేవాడు. ఒక్క ఫోన్ కొడితే ఆయన అర్ధరాత్రి లేదు, అర్ధరాత్రి లేదు, ఏ టైంలో అయినా సరే మా అందరి కోసం ఎవరో ఒకళ్ళని పంపించడం, మమ్మల్ని సెక్యూరిటీ ఇచ్చి పంపించడం, ఇలాంటివి చాలా చేసేవాళ్ళు. ఒక్కళ్ళని కాదు, ఒక్కళ్ళకని కాదు, ఒక్క